హాయ్ పిల్లలు, ఈరోజు గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఈరోజు మహాభారతాన్ని రాసిన వ్యాసుని పుట్టినరోజు. ఆయన్ను భరతావనికే గురువుగా భావించి ఈ రోజుని గురు పౌర్ణమిని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. వ్యాసుడు గజిబిజిగా గుట్టలుగా ఉన్న వేదాలను 4గా విభజించాడు. అవి ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలుగా పిలువబడుతున్నాయి. భారతాన్ని పంచమ వేదం అంటారు. మన సనాతన ధర్మానికి, సంస్కృతికి వేదాలే ప్రామాణికాలు. వాటిని చదవటానికి, ఆచరించడానికి అనువుగా మనకి అందించిన పూజ్య గురువు వ్యాసుడు. ఈయనకి కృష్ణద్వైపాయనుడు అని కూడా పేరుంది. ఈయన్ను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటారు. ఇంకా గురువు యొక్క గొప్పతనాన్ని కబీర్దాస్ ఇలా చెప్తారు. గురు గోవింద్ దోవు ఖడే కాకే లగో పాయ్ బలిహరి గురు గోవిందుకో దియో బాతాయ్. అంటే గురువుని, భగవంతుడిని ఒక చోట నిలబడితే నీవు ముందు ఎవరికి నమస్కరిస్తావు అంటే భగవంతుడిని గురించి తెలియజేసేది గురువే కనుక గురువునికే నమస్కరిస్తాను అంటాడు. అయితే ఇక్కడ గురువులు 2 రకాలు. ఒకటి ఆధ్యాత్మిక గురువులు, 2 ప్రాపంచిక గురువులు. ఆధ్యాత్మికతను, వైరాగ్యాన్ని, మానవుడు తన జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో బోధించేది ఆధ్యాత్మిక గురువు. బాహ్య ప్రపంచంలో ఎలా జీవించాలో దానికి అవసరమైన విధి విధానాలను నేర్పేది ప్రాపంచిక గురువు. ప్రాపంచిక గురువు అంటే టీచరు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అన్నమాట. అయితే ఇద్దరూ కూడా ముఖ్యులే. చిన్నతనంలో ప్రాపంచిక గురువు, పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువు. ఇద్దరిని కూడా పూజించాలి. అదే గురు పౌర్ణమి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, టీచర్స్ కూడా కొంచెం వారి అదేంటంటారంటే బాధ్యతలకు దూరంగా ఉంటున్నారనే చెప్పచ్చు. ఎంచేతంటే విద్యార్థి గౌరవించవలసిన విధానంలో టీచర్ని గౌరవించట్లేదు. అలాగే టీచర్ కూడా ఫుల్ఫిల్గా 100% విద్యార్థికి న్యాయం చేయలేకపోతున్నారు. ఎంచేతంటే వాళ్ళ మీద ఒత్తిళ్ళు అవి పెరగటం వల్ల అలా చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఉత్తమమైనటువంటి విద్యార్థి యొక్క గురువుని ఎలా పూజించాలని తెలియజేసేటువంటి విద్యార్థి గురించి 2 విషయాలు తెలుసుకుందాం. 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అడవులో జీవించేటువంటి ఒక కోయిదర కుమారుడు. అతనికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అప్పుడు రోజుల్లో రాజులకే తప్పించి మిగతా వాళ్ళకి విలువిద్య నేర్పించేవారు కాదు. ద్రోణాచార్యులు కూడా అతనికి విలువిద్య నేర్పించడానికి అంగీకరించకపోయినా అతను అడవిలోకి వెళ్ళి మన ద్రోణాచార్యులు గారి విగ్రహాన్ని తయారు చేసుకుని, మట్టితోటి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆయన్ని ఆ మట్టి విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆయనే విద్య బోధిస్తున్నట్టుగా భావించి విలువిద్యనంతటినీ ఎంతో క్షుణ్ణంగా నేర్చుకుని అర్జునుడిని మించినటువంటి విలుకాడుగా తయారయ్యాడు ఏకలవ్యుడు. అయినా గురువుని ఎప్పుడూ కూడా ఆయన తక్కువగా చేసి చూడలేదు. అలాగే కర్ణుడు, భారతంలో కర్ణుడు కూడా, కర్ణుడి యొక్క గురువు పరశురాముడు. కర్ణుడికి అన్ని విద్యల్ని కూడా నేర్పిస్తాడు. ఆయనకి ఎంతో ప్రియమైన శిష్యుడిగా మారతాడు కర్ణుడు. ఒకరోజు కర్ణుని ఒళ్ళో తలపెట్టుకుని గురువుగారు నిద్రిస్తూ ఉంటాడు. అయితే ఒక కుమ్మరిపురుగు వచ్చి కర్ణుడి కాలుని తొడ దగ్గర కుట్టడం ప్రారంభిస్తుంది. కుమ్మరిపురుగు అంటే దొలుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అతని తొడలో నుంచి కన్నం పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కానీ కర్ణుడు ఆ బాధనంతా భరిస్తున్నాడు, కానీ అటు ఇటు కదలట్లేదు. ఏం చేతంటే కదిలితే గురువుగారు లేచేస్తారని భయం అన్నమాట.
ఆ బాధనంతా అలాగే భరిస్తూ ఉంటాడు. రక్తం యొక్క తడికి గురువుగారికి తడి తగిలి మెలకు వచ్చి చూసి అతని సహనశక్తిని చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఆ తర్వాత అతన్ని శపిస్తాడు కూడా. అది ఏంటంటే గురువులంటే ఆ రోజుల్లో శిష్యులకి అంత ప్రేమ భక్తి అది ఉండేవన్నమాట. గురువు యొక్క జ్ఞానం మనకి ఎలా వస్తుంది, ఎంతవరకు ఇస్తున్నారు అన్నది మనం చూసుకోవాలి, కానీ గురువుల్ని ఎంచకూడదు. పిల్లలు ముఖ్యమైన విద్యార్థులకి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే గురువు ఎడల గౌరవం భక్తి ఎంత ఉంటే వాళ్ళకి విద్య అంత బాగా వస్తుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుందాం.